కరీంనగర్ సిరి జువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. ఉమ్మడి 4 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఫిబ్రవరి 27 రోజు జరగబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసే. సో దానిలో భాగంగానే ఇక్కడ ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ లోపల నా నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది. సో దీనికి అంతా మీరు ఫస్ట్ నుంచి నాకు సహకరిస్తా ఉన్నారు. సో నా గుండె లోతుల్లో నుంచి మీ అందరికి కూడా, పత్రికల మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ప్రసన్న హరికృష్ణ. మీ అందరికీ తెలిసినటువంటి వాన్నే. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యం నాకున్నది, సామాజిక నేపథ్యం ఉన్నది, సామాజిక స్పృహ, ఒక చేయాలి అనేటువంటి తపన, అట్లాంటి అనుభవం, ఈ మూడింటి కలయికతో విద్యా వ్యవస్థకు కానీ, నిరుద్యోగ సమస్యల పైన కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన, స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని, సాదాసీదా ఉద్యోగం కూడా కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయ లోపలికి రావడం జరిగింది. సో ఒకటే, ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి, ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నిక, ఒక కామన్ మ్యాన్ కి, ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి. నేపథ్యం, ఒక వ్యక్తి యొక్క నేపథ్యం, ఎవరైతే పోటీ లోపల ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి, గతం లోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా, సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా, సమాజం పట్ల ఒక సంబంధమే లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతూ ఉంది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి అలంకారప్రాయమైందో కావచ్చు, బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి నాకు పవిత్రమైనటువంటి పదవి. మీ అందరూ ఆశీర్వదించి, మీ అందరూ అవకాశం కనుక ఇస్తే తప్పనిసరిగా గతంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పట్టభద్రులకు, ప్రభుత్వానికి మధ్య లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి అనుసంధానకర్త అని తప్పనిసరిగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ చేతల లోపల నిరూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణను మీరు ఆశీర్వదించి రేపు గెలిపించి శాసన మండలికి పంపిస్తే గెలిచేది ప్రసన్న హరికృష్ణ కాదు, ఎంటైర్ తెలంగాణ సొసైటీ. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గెలిచినట్టే. ఎందుకు? డబ్బుల కట్టలకు, నోట్ల కట్టలకు వ్యతిరేకంగా సమాజం పట్ల అవగాహన, విద్యా వ్యవస్థ పట్ల ఒక స్పష్టత, నిరుద్యోగుల సమస్యల పట్ల అవుట్ రైట్ ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైన రీతి లోపల కూలంకుషంగా చర్చించి మాట్లాడే అందులో సమస్యల్లో భాగం అయినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మనకు ఎన్నికలు ఇంకొక 15-18 రోజులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక భవిష్యత్తు లోపల డబ్బులు కాదు ఉండాల్సింది, రాజకీయాల లోపల వ్యక్తిత్వం ఇంపార్టెంట్, సమాజం పట్ల స్పష్టత ఇంపార్టెంట్, చేయాలి అనేటువంటి తపన ఇంపార్టెంట్, ఒక ఆలోచన, ఒక క్రియేటివ్ థాట్, ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నిక లోపల మీ అందరి ఓట్లతో, మీ అందరి తీర్పుతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మొదటి నుంచి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులు నాతో వెన్నంటి కలిసి నడిచారు. ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి నిర్విరామంగా, నిరంతరాయంగా నా కోసం స్వచ్ఛందంగా ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి 271 మండలాలకు సంబంధించి 4642 గ్రామాలకు సంబంధించినటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, అదేవిధంగా నా స్టూడెంట్స్ పర్టిక్యులర్గా వాళ్ళందరూ కూడా పనిచేశారు. దానివల్లనే 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగితే 1,53,196 ఎన్రోల్మెంట్ ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది. ప్రసన్న హరికృష్ణ నుంచి కాదు, ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది. కాబట్టి మీ ద్వారా నా టీం అందరికి కూడా, ప్రతి వ్యక్తికి పేరు పేరున మీ యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు జరిగింది. అదేవిధంగా ఓటర్లందరూ కూడా మీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈసారి మీ కుటుంబ సభ్యుడు, మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణుడు ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపండి. మీ ఎట్టి పరిస్థితుల లోపల మీ ఓటు వృధా కాదు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ శాసన మండలి లోపల నిరూపిస్తాడు. తెలంగాణ సమాజానికి ఒక టార్చ్ బేరర్గా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. అదేవిధంగా నా నామినేషన్ కోసం
స్వచ్ఛందంగా ఈ 4 జిల్లాల నుంచి జనరల్గా ఇప్పటి వరకు ఎలక్షన్ ట్రెండ్ మీరు అందరూ చూసే ఉంటారు. డబ్బులు ఇస్తే తప్ప